అందరికీ ప్రైజ్‌లాడండి. సువార్తికుడు డి.ఎల్. మూడీ జీవిత చరిత్రలో భాగంగా 8వ పాఠము మూడీ గారు సాంఘిని కలుసుకొనుట. ఐరా.టి. సాంఘి గారు అమెరికా దేశమందున ఎడిన్‌బరో పట్టణమందు ఆగస్టు 28వ తేదీ 1840న జన్మించిరి. ఆయన న్యూకాసిల్ పట్టణమందు ప్రభుత్వ రెవెన్యూ శాఖలో ఉద్యోగము చేయుచుండిరి. ఇండియానా పోలిస్ అను స్థలమందు వై.ఎం.సి.ఎ. వారికి సంబంధించిన ఒక కన్వెన్షన్ కూటములో 1870వ సంవత్సరం పాల్గొనిరి. అనుకోకుండా మూడీ గారును ఆ కూటములకు హాజరయిరి. ఆయనను గూర్చి చాలా కాలం నుండి విన్న సాంఘి మూడీ గారిని కలుసుకొనుటకు ప్రయత్నించెను. బహుదూరంలో నుండిన ఒక బాప్టిస్ట్ సంఘంలో ఆదివారం ఉదయం 6 గంటల ఆరాధనలో ఆయన మాట్లాడనయున్నాడని తెలుసుకొనిన సాంఘి దూరమును మరియు తెల్లవారును మంచు లెక్కచేయక పెందలకడనే లేచి బయలుదేరి వెళ్ళెను. అయినను సాంఘి చేరేటప్పటికి సగం ఆరాధన అయిపోయింది. సాంఘి ఒక మంచి గాయకుడని ఎరిగిన సంఘ కాపరి ఆయనను ఒక పాట పాడమని కోరెను. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపి యందు మున్గుము పాపంబు బోవును అను పాటను సాంఘి పాడినప్పుడు కూడి వచ్చిన వారు ఆయనతో కలిసి పాడిరి. ఆరాధన అనంతరము సంఘ కాపరి సాంఘిని మూడీకి పరిచయం చేసిరి. మీరు ఏ దేశమునకు చెందినవారు అని మూడీ అడిగినప్పుడు తాను పెన్సిల్వేనియాకు చెందిన వాడనని సాంఘి జవాబు చెప్పిరి. వివాహమైనదని ప్రశ్నించినప్పుడు వివాహమైనది, నాకు 2 బిడ్డలు కలరని చెప్పిరి. మీ జీవనాధారం ఏమిటి అని అడిగినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పిరి. అప్పుడు మూడీ గారు సాంఘి చేతులను పట్టుకొని ఆయన వైపు తేరి చూచి, సరే, మీరు మీ ఉద్యోగం వదిలి సేవ చేయవలసి ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పిరి. తేలికపాటి ఉద్యోగం చేయుచు కష్టం లేకుండా కుటుంబమును జరుపుచు వచ్చిన సాంఘికి ఆ మాటలు విభ్రాంతి కలిగించెను. కొన్ని నిమిషములు నిశ్చేచుడై నిలిచిపోయెను. అప్పుడు మూడీ, మీరు ప్రభుత్వ ఉద్యోగమును వదిలి నాతో రావలెను. మీ వంటి వ్యక్తి కొరకు నేను 8 సంవత్సరముల నుండి వెదుగుచున్నాను. మీరు నాతో కూడా చికాగో పట్టణానికి వచ్చి ప్రభు సేవలో సహకరించవలనని చెప్పిరి. నేను ఆలోచించి ఒక తీర్మానమునకు వచ్చేదను అని సాంఘి జవాబిచ్చినప్పుడు తాను చెప్పిన విషయమే ప్రార్థించమని మూడీ కోరెను. ఆ రాత్రి సాంఘికి నిద్ర పట్టలేదు. స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగమును వదిలి అస్థిరమైన రాబడిని నమ్మి మూడీని వెంబడించుట ఎట్లు అని దిగులు చెందెను. మరుసటి ఉదయం మూడీ గారు కబురు పంపిరి. నేను పలానా చోట వీధి ప్రసంగం చేయనయున్నాను, మీరు వచ్చి పాటలు పాడగలరా అని అడిగిరి. సాంఘి తన సమ్మతమును తెలిపెను. సాయంకాలం కొందరు స్నేహితులతో మూడీ రమ్మని చెప్పిన స్థలానికి వెళ్ళిరి. ప్రకటించిన ప్రకారం వచ్చిన మూడీ ప్రక్క నుండిన దుకాణంలోనికి వెళ్ళి పెద్ద ఖాళీపీటను అడిగి తీసుకుని వచ్చిరి. దాన్ని వీధి మూలలో ఉంచి సాంఘిని పెట్టె మీద నిలబడి పాడమని కోరిరి. కేవలం 2 పాటలు అయిపోవటకు ముందే చాలా మంది జనులు, కార్మికులు అచట సమావేశరి. మూడీ 15 నిమిషములు మాత్రమే ప్రసంగించిరి. సాంఘి తన జీవితకాలం అంతట్లో అటువంటి ప్రసంగం ఎన్నడూ వినలేదు. ప్రసంగం అనంతరము సమీపంలోని పెద్ద హాలులో మరలా కూటం జరుగునని ప్రకటించిన మూడీ పెట్టె మీద నుండి క్రిందికి దూకిరి. సాంఘి తన స్నేహితులతో కలిసి షల్ వి గ్యాదర్ ఎట్ ద రివర్ అను పాటను పాడుచు కూటం జరగనున్న హాలు వైపు ఊరేగింపుగా బయలుదేరి విస్తారమైన జనసమూహం వారిని వెంబడించిన. మూడీ ఎంతో సామర్థ్యంగా ప్రసంగించిరి. జరిగినదంతయు చూచెనను సాంఘి తన ఉద్యోగమును విడిచిపెట్టుటకు 10 నెలలు పట్టెను. మొదట స్తుతించుటయు తర్వాత ప్రార్థించుటయు మూడీ గారి ప్రత్యేకత.